మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పసిపిల్లల నుంచి పండు ముసలి వారు తాగే పాలలో కూడా భారీగా కల్తీ జరుగుతుంది. ఈ కల్తీని నిరోధించడం ఎలా? తాజాగా జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? హైదరాబాద్ లో ప్రతిరోజు లక్షలాది మంది తాగే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా లేక తెల్లగా కనిపించే విషయమా? పాలల్లో కల్తీ పెరుగుతోంది అన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయా? డిటర్జెంట్, యూరియా, స్టార్చ్, గ్లూకోజ్, సింథటిక్ కెమికల్స్ వంటి హానికర పదార్థాలు కలిపి విక్రయిస్తున్నారు అన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? కల్తీ పాలను గుర్తించి అడ్డుకోవడం ఎలా? ఏబిఎన్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. పాలు ప్రతి ఇంటికి నిత్యావసరం. ఉదయం టీ నుంచి చిన్నారుల ఆహారం వరకు ప్రతిరోజు ప్రతి కుటుంబం పాలపైనే ఆధారపడుతోంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఈ పాలు ఇప్పుడు అనారోగ్యానికి కారణమవుతున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. తెల్లగా కనిపించే ప్రతి పాలు స్వచ్ఛమైనవి కావనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకెట్ పాలలో కల్తీ జరుగుతోందంటూ వస్తున్న వార్తలతో చాలా మంది ఖర్చు ఎక్కువైనా సరే నేరుగా ఆవు గేదెల నుంచి పిండిన పాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కానీ హైదరాబాద్ లో విక్రయిస్తున్న అలాంటి పాలలో మల సంబంధిత బ్యాక్టీరియా, ఈస్ట్, సాల్మనెల్లా వంటివి కనిపిస్తున్నాయి. అవి పిల్లల పేగుల్లో ఇన్ఫెక్షన్ కు, డయేరియాకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ, పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాయి. సాధారణంగా ఎక్కువ మంది వాడే ప్యాకెట్ పాలు, పాస్చరైజ్డ్ పాలను ప్యాకెట్లో పట్టే ముందు 71.7 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 సెకండ్ల పాటు వేడి చేసి వెంటనే 4 డిగ్రీలకు చల్లబరుస్తారు. ఆ పాలను పొంగు వచ్చేదాకా కాచి తాగితే సరిపోతుంది. కానీ పశువుల నుంచి సేకరించే పాలు పచ్చి పాలు. వాటిని పాస్చరైజ్ చేయరు. ఆ పాలను మనం తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించి తాగాలి. ఒకసారి పొంగు వచ్చాక కూడా మరో 5 నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉంచితేనే అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. అంటే మేము స్పెసిఫిక్గా పాల కోసం అన్నట్టుగా చేయలేదు స్టడీ. యాక్చువల్గా మా స్టడీ ఏంటంటే మెయిన్గా యాక్షన్ అగైన్స్ స్టంటింగ్ హబ్ అని చెప్పి. అంటే స్టంటింగ్ అనేది లైక్ అలా ఉన్న హైట్కి లేకపోతే ఆ ఏజ్కి హైట్ ఉండట్లేదు కాబట్టి అది మెయిన్ స్టడీ యాక్చువల్లీ. ఆ ప్రాసెస్లో మేము కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాం. దీన్ని వాల్యూ చైన్ అంటామంట. లైక్ కొంతమంది వెండర్స్ ఉంటారు, పాలు సప్లై చేసేవాళ్ళు, మెయిన్ ఫార్మర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ లెవెల్స్లో అది వస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే బాయిల్ చేసి తాగితే అది లెస్ కంటామినేషన్ అనేది. కానీ కొంతమంది ఏంటంటే పాల వ్యాపారుల నుంచి డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ పాలకి ఏంటంటే కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టోరేజ్ కానీ, ఆ వెజల్స్ కానీ, హ్యాండిల్ చేసే విధానం కానీ, అప్రోప్రియేట్గా హైజీనిక్ మెజర్స్ తీసుకోవడంలో కొంచెం లోపం అనేది మేము గ్రహించామంట. సో దానివల్ల మేము ఈ ప్రచురించిన పబ్లికేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైక్ బాయిల్ మిల్క్ కనుక తీసుకుంటే పాస్చరైజ్ మిల్క్ కనుక తీసుకుంటే దట్ ఈస్ హెల్తీగా ఉంటుందని మా చెప్పడం అనమాట. డైరెక్ట్గా పర్చేసే వాటికి కొంచెం కంటామినేషన్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది కంటామినేషన్ వల్ల ఏంటంటే పిల్లల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ అవడం వల్ల డయేరియా అవుతుంది. డయేరియా వచ్చిన వల్ల ఏంటంటే న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అవ్వదు, దానివల్ల ఎదుగుదల ఉండదు. అలా స్టంటింగ్ కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది, అసోసియేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కల్తీ పాలను ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక అధ్యయనంలో భాగంగా సేకరించిన పాల నమూనాల్లో సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాతో పాటుగా 31% నమూనాలలో ఆహారాన్ని విషతుల్యం చేసే స్టెఫలోకోకస్ aureus బ్యాక్టీరియా ఉందని, 12% నమూనాలలో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా కూడా ఉందని గుర్తించారు. ఇక 67% పశువుల మేత నమూనాల్లో ఆఫ్లాటాక్సిన్లు ఉన్నట్లు గుర్తించారు. అది సహజ విష పదార్థం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అనుమానాస్పద ప్రాంతాల్లో పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో ఇంట్లో కూడా పాల కల్తీని గుర్తించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సో ఈ ఈ పాలు ఏంటంటే ఇది అన్పాస్చరైజ్డ్ మిల్క్, ఇది కాల్చిన పాలు కాదు. ఈ పాలల్లో మనకేంటంటే ఈ కొన్ని బ్యాక్టీరియా లైక్ ఫీకల్ కోలిఫామ్స్ అంటాము, ఈస్టర్న్ మౌల్స్ అంటాము, ఈ టోటల్ మైక్రోబియల్ కౌంట్ ఇది దొరకనాయన్నమాట. ఈ ఫస్ట్ మనము టోటల్ కోలిఫామ్స్ అంటే ఏంటి అని వినియోగదారులు అర్థం చేసుకోవాలి. ఈ టోటల్ కోలిఫామ్ అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, కాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీరియా లైక్ ఎంటరోబ్యాక్టర్, క్లెప్సియల్లా, మళ్ళీ ఇది ఎషెరిషియా కోలై, ఇవన్నీ మేము ఫీకల్ కోలిఫామ్స్ అంటాం. ఇప్పుడు 100% ప్యూర్ పాలు ఎప్పుడు వాడరు, జనరలీ వాటర్ అందులో మిక్స్ చేస్తారనమాట. ఆ వాటర్ పోర్టబుల్ వాటర్ కాదు. సో దాని నుంచి కూడా కంటామినేషన్, బ్యాక్టీరియల్ కంటామినేషన్ వస్తుంది. సో ఎప్పుడు కూడా పచ్చ పాల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వినియోగదారులకు ఏం చెప్తామంటాం, ఇప్పుడు రా మిల్క్ ఉంటుంది, మేము ఏమిటంటే ఒకసారి మీరు అదిని మరగపెడితే అది సేఫ్ అవుతుంది. ఇంకా మీరు ఇంట్లో మనము ఎలా లైక్ టెస్ట్ చేసుకోవాలి, ఏమైనా కల్తీ ఉంటే ఎలా టెస్ట్ చేయాలంటే ఇప్పుడు మనం లాక్టోమీటర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఆ లాక్టోమీటర్ ఏంటంటే ఈ మిల్క్లో ఉన్న డెన్సిటీని మన తెలుగులో సాంద్రత అంటాం, ఆ సాంద్రతని చూపిస్తుంది. జనరల్ ఏంటంటే ఈ పాలు సాంద్రత 1.3 ఉంటుందండి. ఆ స్కేల్లో మెజర్మెంట్ ఉంటుంది. ఆ లాక్టోమీటర్ పాల్లో వేసిన తర్వాత ఆ స్కేల్ దగ్గర వస్తే మనకు అది కిందకి వెళ్ళిపోతే ఏమంటే పాలు మన వాటర్ వేసినట్టు అని అర్థం తెలుసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు యూరియా కానీ మళ్ళీ స్టార్చ్ కానీ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు అని మీరు న్యూస్ పేపర్లో అన్నీ చూడవచ్చు. అప్పుడు వెరీ సింపుల్ టెస్ట్, మనం ఇంట్లో కూర్చొని ఏది కెమికల్స్ వాడకుండా, ఇప్పుడు స్టార్చ్ ఉందనుకోండి, మనం టింక్చర్ అయోడిన్ మన మెడికల్ షాప్లో దొరుకుతుంది. జస్ట్ ఒక డ్రాప్ టింక్చర్ అయోడిన్ దానిలో వేసేస్తే ఆ పాలు ఏంటంటే బ్లూ కలర్ టర్న్ అయిపోతుంది. అప్పుడు స్టార్చ్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు యూరియా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మన కందిపప్పు పౌడర్ ఉంటుంది, కందిపప్పు పౌడర్ చేసుకుని ఒక స్పూను పాల్లో వేసుకుని మంచిగా షేక్ చేసి ఈ రెడ్ లిట్మస్ పేపర్ అని ఉంటుంది, ఆ పేపర్ జస్ట్ డిప్ చేస్తే రెడ్ టు బ్లూ టర్న్ అయిపోతుంది. అప్పుడు అందులో యూరియా ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఇలాగే మన వినియోగదారులు ఇంట్లో కూర్చొని మనము ఆ పాల్లో కల్తీ ఉందా లేదా అని ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు వీలైనంత వరకు ప్రభుత్వ ధృవీకృత ల్యాబుల్లో పరీక్షలు చేయించిన సంస్థ లేదంటే డైరీ ఫామ్ లో మాత్రమే పాలు కొనాలి. ప్యాకెట్ పాలైనా ఇంటి వద్ద పోసే డైరీ పాలైనా 10 నిమిషాలు మరిగించిన తరువాతనే తాగడం మంచిది. పశువులను పెంచేవారు అవి ఉండే షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. పాలు పితికే ముందు పొదుగులను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచాలి. పాలు పితికేవారు తమ చేతులను కూడా సబ్బుతో శుభ్రంగా కడిగిన తరువాతనే పొదుగు ముట్టుకోవాలి. పాల క్యాన్లను కడగటానికి క్లోరినేట్ చేసిన నీళ్లు మాత్రమే వాడాలి. థర్మల్, బ్యాక్టీరియా పరీక్షలను అప్పుడప్పుడు చేయించడం వల్ల వినియోగదారులలో విశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాలు కన్జ్యూమ్ చేయాలి, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా కన్జ్యూమ్ చేయడంలో ఎటువంటి హాని లేదని చెప్పేసి మనకి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ కల్తీ పాలని ఎలా టెస్ట్ చేసుకోవాలి, చిన్న చిన్న డెమోస్ చూపించారు. సో ఆ కల్తీ పాలని ఎలా చేసుకోవాలనేది మీరు ఇంట్లో ఒకసారి టెస్ట్ చేసి పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వినియోగించవచ్చు. అదే కాకుండా ముందు వెనక ఆలోచించి ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అది FSI ముద్ర ఉందా లేదా అని ఆలోచించి విక్రయించండి. ఒకవేళ డైరీ ఫార్మ్స్ నుండి కొనుగోలు చేస్తే మాత్రం దాన్ని బ్యాక్టీరియా లేకుండా బేసిక్ టెస్ట్, అది ఉడికించి మరిగించిన తర్వాతే, అంటే ఒక 100 degrees Celsius మరిగిన తర్వాతే పాలను తాగడం చాలా ఆరోగ్యకరం. పాలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ తల్లి పాలు నుండి ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కూడా అన్ని సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి వెల్లడించారు. సో మీరు కూడా పాలు కన్జ్యూమ్ చేస్తున్నట్టయితే మినిమం బేసిక్ టెస్ట్లు చేసి పిల్లలకి అయితే ఇవ్వండి. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో వీడియో జర్నలిస్ట్ ఫనీతో శ్రావణి, ABN హైదరాబాద్.